హలో ఎవ్రీవన్. జమ్మూ అండ్ కాశ్మీర్ మరొకసారి న్యూస్లోకి వచ్చింది. అయితే 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ కేటగిరీని రిపీల్ చేస్తూ ఆర్టికల్ 370ని ఆల్టర్ చేస్తూ జమ్మూ అండ్ కాశ్మీర్ని కంప్లీట్ యూనియన్ టెరిటరీగా భారతదేశంలో చేర్చడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ న్యూస్లోకి ఎందుకు వచ్చింది, అసలు ఏంటి జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క మ్యాప్ ఎలా ఉంటుంది అని చూస్తే మనం తరచూ చూస్తూ ఉంటాం. పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ అని ఈ రెండు భాగాల్ని కనుక మనం చూస్తే ఈ మిగిలిన ప్రాంతాన్ని యూనియన్ టెరిటరీ 1 అండ్ యూనియన్ టెరిటరీ 2గా కొత్తగా ఏర్పడ్డాయి అని చెప్పి ఈ మ్యాప్ మనం తరచూ చూస్తూ ఉంటాం. అయితే ఈ మ్యాప్ అయినా అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది ఆర్ లేదా వేరే ఏదైనా ఉందా? అసలు ఈ పీఓకే అనేది పాకిస్తాన్ అండర్లో ఉందా, ఇండియా అండర్లో ఉందా? ఈ చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఎవరి అండర్లో ఉంది అని చూస్తే కనుక మన భారతదేశం మాత్రము మ్యాప్స్ ఆఫ్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారము ఒక అఫీషియల్ మ్యాప్ అనేది రిలీజ్ చేసిందండి ఆఫ్టర్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో దాని ప్రకారం యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా జమ్మూ అండ్ కాశ్మీర్ మ్యాప్ అయితే ఇది. అంటే దీన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగా అండ్ దీన్ని లడాక్ యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. అయితే వివాదంలో అయితే మాత్రం ఈ రెండు ప్రాంతాలు ఖచ్చితంగా ఉన్నాయి, దాన్నిట్లోనూ మనం మార్చలేము. బట్ స్టిల్ వీ క్లెయిమ్ దీస్ టెరిటరీస్ ఆల్సో. ఓకే, సో ఇప్పుడు కనుక డీటెయిల్స్లోకి వస్తే ఇది కనుక పీఓకే అయితే మాత్రం దీన్ని ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతాన్ని యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ విత్ అసెంబ్లీ, ఈ యూనియన్ టెరిటరీలో ఒక అసెంబ్లీని పెట్టడం జరిగింది. అండ్ బట్ ఈ లడాఖ్లో అసెంబ్లీ లేకుండానే రీఆర్గనైజ్ చేయడం జరిగింది, రైట్? సో ఈ విధంగా చేసిన ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇప్పుడు మరికొన్ని చేంజెస్ చేస్తూ ఆ రీఆర్గనైజేషన్ బిల్లో అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రిజర్వేషన్ బిల్లులో కూడా కొన్ని చేంజెస్ చేస్తూ లోక్సభ ఈ రెండు బిల్స్ను పాస్ చేసిందనమాట. సో పాస్ చేసి ఈ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాము. సో ఏమేమి జరిగాయి అసలు? ఫస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది దాని యొక్క గుర్తింపు ఎలా వచ్చింది? ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో రాష్ట్రమా కాదా? అసలు 1947 తర్వాత, స్వాతంత్రం తర్వాత భారతదేశంలో రిమైనింగ్ స్టేట్స్ ఎట్లా ఫామ్ అయ్యాయో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఎలా ఫామ్ అయింది అని చూస్తే కనుక ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సిషన్ ద్వారా అప్పట్లో ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ని ఒక 563 ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సిషన్ ద్వారా చేర్చారు. అదేవిధంగా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ని కూడా చేర్చాలి అని చెప్పి అప్పుడు ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ రాజుతో ఒప్పందం చేసుకోవడం జరిగిందనమాట. యాక్చువల్లీ ఒపీనియన్ని, ఈ అభిప్రాయాన్ని రాజుకే వదిలేయగా అతను పాకిస్తాన్ నుంచి ఇన్వేజన్స్ వస్తుండగా దాని నుంచి కాపాడమని చెప్పి భారత ప్రధాని ఆశ్రయించారనమాట. సో దానివల్ల అప్పటి నుంచి ఇండియన్ గవర్నమెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్కి హెల్ప్ చేస్తూ, ప్రొవైడ్ చేస్తూ అండ్ 1947లో త్రూ దిస్ ప్రిన్సిపల్ మన భారతదేశంలో చేర్చడం జరిగింది, రైట్? సో దాని తర్వాత మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ 370 ప్రకారము స్పెషల్ స్టేటస్ కేటగిరీ అని జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇవ్వడం జరిగింది. ఎందుకు అనంటే జమ్మూ అండ్ కాశ్మీర్ని కంప్లీట్గా ఒక రాష్ట్రంగా భారతదేశంలో చేర్చలేదు, కానీ దానికి కూడా ఒక స్వయం ప్రతిపత్తి ఇవ్వడం జరిగింది. సో దానివల్ల జమ్మూ అండ్ కాశ్మీర్కి అయితే ఒక ఇండిపెండెంట్ ఆర్ సెపరేట్ కాన్స్టిట్యూషన్ మాత్రం ఉండేదన్నమాట. ఇది ఎప్పుడు ఫామ్ అయింది అని అంటే తర్వాత అసెంబ్లీ, ఆ స్టేట్లో అసెంబ్లీ ఫామ్ అయిన తర్వాత. అయితే ఆర్టికల్ 370 ప్రకారము అండ్ ఆల్సో ఇండియా కూడా ఈ 3 కేటగిరీస్లో హెల్ప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట, సహాయ చర్యలు ఇస్తుంది. డిఫెన్స్లోను, ఇంకా ఎక్స్టర్నల్ అఫైర్స్లోను అండ్ కమ్యూనికేషన్ ప్రకారము బేస్డ్ ఆన్ దీస్ 3 గ్రౌండ్స్. రిమైనింగ్ ఏమేమైతే ఉన్నాయో అటువంటి అంశాలన్నింటిలో పరిపాలన కోసం జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ఓన్ కాన్స్టిట్యూషనే సొంత నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ 2019 వరకు ఈ విధంగానే ఇటువంటి స్టేట్లోనే ఉందన్నమాట. ఇంకా మనం చూస్తే 1952లో ఢిల్లీ అగ్రిమెంట్ అనేది ఒకటి జరిగింది. సో దీని ప్రకారము స్పెషల్ స్టేటస్ కేటగిరీని జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇండియా నుంచి ఒక స్పెషల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల. ఎందుకు అనంటే దానిపైన ఈ టెర్రరిస్ట్ పాకిస్తాన్ నుంచి ఈ టెర్రరిస్ట్ ఇన్వేజన్స్ కానీ ఆర్ కొన్ని రెబెలియన్స్ కానీ ఎక్కువ జరగడం వల్ల ఆ స్టేట్కి ఇండియా యొక్క సహాయం ఇవ్వడం అంటే ఒక నెసెసిటీ అయిందనమాట. సో దానివల్ల ఢిల్లీ అగ్రిమెంట్లో ఈ స్పెషల్ స్టేటస్ కేటగిరీని ఇవ్వడం జరిగింది. అండ్ 1957 26 జాన్యువరి నుంచి ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్
కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి రావడం జరిగిందనమాట, రైట్. సో ఈ డేట్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి. సో బట్ అప్పటి నుంచి జరిగినా సరే 2019లో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఏమని? ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ని ఓకే కంప్లీట్గా ఇండియాలోనికి తీసుకోవడం వల్ల అక్కడ యొక్క ఆ ప్రాంతం యొక్క అభివృద్ధిని మరింతగా చేయొచ్చు అండ్ ఆల్సో పొలిటికల్ డిస్టర్బెన్సెస్ ఏమైతే ఉన్నాయో వాటిని అణగదొక్కచ్చు అనే ఉద్దేశంతో 2019లో త్రూ అ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఓకే స్పెషల్ స్టేటస్ కేటగిరీని రిమూవ్ చేస్తూ దాన్ని ఒక ప్రాంతాన్ని 2 యూనియన్ టెరిటరీస్గా సెపరేట్ చేశారు. ఇక్కడ చాలామంది కూడా చాలా మిస్కన్సెప్షన్ ఉందండి, క్లియర్గా వినండి. ఆర్టికల్ 370ని రిపీల్ చేశారు, అబాలిష్ చేశారు, అబ్రిజ్ చేశారు అని చాలాసార్లు న్యూస్లో చూసినాం. అంటే కంప్లీట్గా భారత రాజ్యాంగంలో ఉన్న ఈ ఆర్టికల్ 370ని కంప్లీట్గా రిపీల్ చేశారా? కాదండి. ఎందుకు అనంటే ఈ ఆర్టికల్ 370 యొక్క అప్లికబిలిటీ జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లికబిలిటీని మాత్రమే తీసేశారన్నమాట. అంటే దీని ప్రకారము ఇది మనం స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఇవ్వడం జరుగుతుంది ఇన్ని సంవత్సరముల నుంచి. బట్ ఇక్కడ ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా 2 యూనియన్ టెరిటరీస్ని ఫామ్ చేయడం వల్ల ఇకపై నుంచి 2019 తర్వాత నుంచి ఈ 370 యొక్క ఫీచర్స్ చిన్న చిన్న క్లాజెస్ ఏమైతే ఉన్నాయో మాత్రం ఇక్కడ అప్లై కావు. అదండి స్టోరీ. అండ్ ఆల్సో ఆర్టికల్ 35A ఆర్టికల్ 35Aని కూడా త్రూ అ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మనం ఫామ్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ రెసిడెంట్స్కి కానీ అక్కడున్న సర్వీసెస్కి కానీ అక్కడున్న ల్యాండ్స్ అండ్ సెటిల్మెంట్స్కి కానీ అదర్ ఇండియన్ సిటిజన్స్ నుంచి ప్రొటెక్షన్ కలిగించారనమాట. అంటే దీని ప్రకారము ఆర్టికల్ 35A ప్రకారము సర్వీసెస్లో కానీ ఆర్ ల్యాండ్ అండ్ సెటిల్మెంట్స్లో కానీ ఓకే ఇటువంటి వాటిల్లో కానీ అక్కడ నివసించాలన్నా సరే అదర్ దాన్ జమ్మూ అండ్ కాశ్మీర్ రెసిడెంట్స్ ఎవరైనా వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి ఆర్టికల్ 35A చెప్తుందనమాట. సో ఇప్పటి నుంచి ఆ స్పెషల్ స్టేటస్ కేటగిరీ కూడా రిమూవ్ చేయడం జరిగింది. సో దాన్ని ఇండియాలో తీసుకున్నారు కాబట్టి ఇప్పటి నుంచి 2019 నుంచి ఆర్టికల్ 35A అనేది అప్లై కాదు. ఓకే సో ఇదంతా ఓకే, ఇదంతా మనం ఒక గత 2-3-4 సంవత్సరముల నుంచి చూస్తూనే ఉన్నాం. బట్ ఇప్పుడు ఏం జరిగింది అనంటే ఈరోజు వచ్చిన న్యూస్లో ఈ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ అండ్ రిజర్వేషన్ అమెండ్మెంట్ బిల్స్ అనేవి లోక్సభలో పాస్ చేయడం జరిగిందనమాట. దానికంటే ముందు ఇంకొక పాయింట్ కూడా మనం కవర్ చేసుకుందాం. సో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో విత్ అసెంబ్లీ మీకు క్లియర్గా గుర్తుండడం కోసం చెప్తున్నా. ఇంకా ఫామ్ అయిన ఈ యూటీ దీనికి అసెంబ్లీ ఉండదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి అసెంబ్లీ ఉండదు. దీంట్లో 2 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అవేంటి అని అంటే కార్గిల్ అండ్ లేహ్. ఓకే ఇటువంటి ఫ్యాక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఇప్పుడు ఈరోజు వచ్చిన న్యూస్ ఏంటంటే లోక్సభలో ఈ 2 బిల్స్ని పాస్ చేయడం జరిగిందనమాట. సో ఆ బిల్స్లో కొన్ని చేంజెస్ చేశారు. ఈ స్లైడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ట్రై టు రిమెంబర్. వై? బికాస్ ఎర్లియర్ అసెంబ్లీలో ఉండే స్థానాలు 107 ఉండేవి, వాటిని 114కి ఇంక్రీజ్ చేశారు, రైట్. సో త్రూ దీస్ 2 బిల్స్ అమెండ్ చేయడం ద్వారా అండ్ ఆల్సో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం 9 సీట్స్ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తూ అసెంబ్లీ స్థానాల్లో రిజర్వేషన్ ఫర్ ద ఫస్ట్ టైం షెడ్యూల్డ్ ట్రైబ్స్ అక్కడ రీజియన్స్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది, రైట్. అండ్ ఆల్సో లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు మనకి యూనియన్ టెరిటరీస్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ఆ గవర్నరు 3 మెంబర్స్ని ఆ అసెంబ్లీకి నామినేట్ చేయొచ్చట. ఓకే 3 మెంబర్స్. ఆ 3 మెంబర్స్లో కూడా ఎవరు ఉండాలంటే 2 షుడ్ బి ఫ్రమ్ కాశ్మీరీ మైగ్రెంట్స్. వీళ్ళలో మళ్ళీ ఒకరు ఉమెన్ ఉండాలి అండ్ ద 3rd మెంబర్ షుడ్ బి ఫ్రమ్ POK రెఫ్యూజీస్. POK అంటే 1990స్లో ఏం జరిగిందంటే పాకిస్తాన్తో వార్ అయిన తర్వాత పాకిస్తానీ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి చాలామంది రెఫ్యూజీస్ ఇండియాకి రావడం జరిగిందనమాట. సో వాళ్ళ యొక్క రెసిడెన్స్ ఏంటి, వాళ్ళ యొక్క రికగ్నిషన్ ఏంటి అంతా ప్రశ్నార్థకమైంది. సో కాబట్టి వాళ్ళకి కూడా ఒక వాయిస్ ఇవ్వాలి, టు లర్న్ అబౌట్ దేర్ కన్సర్న్స్ అని చెప్పి అసెంబ్లీలో ఇవ్వాలి అని చెప్పి స్పెషల్గా ఈ రెఫ్యూజీస్ నుంచి ఒక ప్రతినిధిని అసెంబ్లీలో ఇవ్వచ్చు, నామినేట్ చేయొచ్చు 3rd మెంబర్గా అని చెప్పి ఈ యొక్క బిల్లులో కొత్త పాయింట్ అనమాట, రైట్. ఇంకా కొన్ని కాదు ఒక టర్మ్ని మార్చడం జరిగింది. యాక్చువల్లీ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ రిజర్వేషన్ బిల్ అనేది 2004లో మనకి ఫామ్ అయిందండి. ఓకే
సో ఫామ్ అయిన ఈ బిల్ దేనికోసం, ఈ యాక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ రిజర్వేషన్ యాక్ట్ దేనికోసం చేశారంటే టు ప్రొవైడ్ సమ్ రిజర్వేషన్స్ ఫర్ ద అపాయింట్మెంట్స్ అండ్ అడ్మిషన్స్. దేనిలో? ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్లో. సో వాటిల్లో రిజర్వేషన్ ఇవ్వడం కోసం 2004లోనే మనకి రిజర్వేషన్ యాక్ట్ అనేది వచ్చింది. అయితే ఇప్పుడు దానిని అమెండ్ చేస్తూ దాంట్లో ఉన్న ఆ యాక్ట్లోనే ఉన్న పాత పదం వీక్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ క్లాసెస్, దాన్ని మనం సింపుల్గా సోషల్ క్లాసెస్ అంటాం, ఆ విధంగా మెన్షన్ చేస్తున్న ఈ టర్మ్ని రిమూవ్ చేస్తూ కొత్తగా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి దాన్ని యాడ్ చేయడం జరిగిందనమాట. ఎందుకు చేస్తున్నారు అని అంటే ఈ అండర్ ప్రివిలేజ్డ్ అనడము, ఈ వీక్ అనడము అనేది వాళ్ళని స్ట్రెస్ చేయడం అవుతుంది అనమాట. సో అటువంటి టర్మ్ కూడా కరెక్ట్ కాదు. అండ్ ఆల్సో ఇంక్లూడ్ ఆల్ ద బెనిఫిషరీస్ దీంట్లోకి యాడ్ చేయాలనే ఉద్దేశంతో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే టర్మ్ని ఈ యాక్ట్ అమెండ్ చేస్తూ ఈ బిల్లు ద్వారా యాడ్ చేయడం జరిగింది. క్లియర్? ఇంకా కొన్ని ఇన్పుట్స్ చూస్తే మనం ఈ 3 నామినేషన్స్ చూసాము, సెకండ్, థర్డ్ అని. ఇక్కడ వస్తున్న ఈ రెఫ్యూజీస్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎవరంటే పాకిస్తాన్తో వార్ జరిగిన తర్వాత చాలామంది ఇండియాకి వచ్చారు. ఈ 1947 కానీ 65 కానీ 71 కానీ. సో వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది, రైట్? అండ్ ఇంకా అదర్ కీ ఇన్పుట్స్ ఏమున్నాయి అని అంటే చూడండి, ఇటువంటి చేంజెస్ చేయడం వల్ల మనం 2019 నుంచి వింటూనే ఉన్నాము, అపోజిషన్లో ప్రతిపక్ష పార్టీలు ఏమైతే ఉన్నాయో చాలా క్రిటిసైజ్ చేస్తున్నారనమాట గవర్నమెంట్ని. ఇలా చేయడం వల్ల టెర్రరిజం అనేది ఇంకా పెరుగుతుంది, అదేమీ తగ్గలేదు. ఓకే, అక్కడ డెవలప్మెంట్ అనేది ఎక్కువ లేదు, ఇంకా డెత్స్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి అని చాలా క్రిటిసిజం వస్తే దానికి ఒక ఆన్సర్గా అంటే చాలా రకాల డెవలప్మెంట్స్ చేస్తూనే ఉన్నారు ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనం ఎప్పుడు ప్రో గవర్నమెంట్ నేర్చుకోవాలి కాబట్టి అండ్ అఫీషియల్గా ఏమైతే జరుగుతుందో మనం నిజాలు నేర్చుకోవాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ జీరో టెర్రర్ ప్లాన్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దాని ప్రకారము 100% ఇంప్లిమెంటెడ్, ఇట్ విల్ బి 100% ఇంప్లిమెంటెడ్ బై 2026 ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పి గవర్నమెంట్ మళ్ళీ ఒక ప్రామిస్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇటువంటి టర్మ్స్ స్కీమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇట్ విల్ బి ఎన్షూర్ దట్ ద వాయిస్ ఆఫ్ ద కాశ్మీరీ మైగ్రెంట్స్ కమ్యూనిటీ విల్ బి హర్డ్ ఇన్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ, రైట్? అండ్ ఆల్సో ఇంకా చూస్తే ఇంకా ఇన్ని ఇయర్స్లో గడిచిన 4 సంవత్సరాల్లో ఏమేమి డెవలప్మెంట్ జరిగింది అని అంటే డెత్స్ ఎప్పుడూ చాలా జరిగే ఈ అల్లర్లలో చాలా డెత్స్ సిటిజన్స్కి అంటే అక్కడున్న పౌరులు చాలా చనిపోతూ ఉండేవాళ్ళు. బట్ ఆ డెత్స్ అనేవి 70% తగ్గాయట, 70% తగ్గాయి అని చెప్తున్నారు. అండ్ ఆల్సో ఈ సెక్యూరిటీ పర్సనల్స్, మన సెక్యూరిటీ ఇండియా నుంచి వెళ్ళి డిప్లాయ్ చేయబడిన ఇండియన్ గవర్నమెంట్ నుంచి వాళ్ళందరూ కూడా వాళ్ళ డెత్స్ 62% తగ్గడం జరిగింది. సో డెత్స్ అయితే తగ్గుతున్నాయి. ఓకే, సిటిజన్స్కి ఒక సెక్యూర్డ్ లైఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో అక్కడ డెవలప్మెంట్ వైజ్ కనుక చూస్తే ఈ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ అట ఓకే నియర్లీ ఒక 86% ఇంక్రీజ్ అయ్యాయి అని చెప్పి మన డేటా చెప్తుంది. సో ఈ విధంగా ఎంత క్రిటిసిజం వస్తున్నా సరే మనం ఏదో ఒక స్టాండ్ తీసుకొని ముందుకు పోవాలి. సో ప్రస్తుతానికైతే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ స్టేటస్ అయితే ఉంది. సో ఈ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్న ఈ ఇనిషియేటివ్స్తో అక్కడ ఉన్న ఆ అన్సర్టన్ సిచ్యువేషన్స్ కూడా స్టెబిలైజ్ అయ్యి నార్మల్ ప్రజానికంతో వాళ్ళు కూడా కలుస్తారని చెప్పి ఆశిద్దాము. ఇటువంటి చేంజెస్ అన్నీ జరిగాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.